హలో నమస్తే వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే చాక్లెట్ ఆర్డర్ ఉందన్నమాట. సో దానికోసం నేను 1 కిలో ఆర్డర్ వచ్చింది. తనకి ఎప్పుడు ఆ మిల్క్ చాక్లెట్ అనేది వాళ్ళకి చాలా ఫేవరెట్ అయిపోయింది అందరికీని. సో ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు ఎన్ని ఫ్లేవర్స్ చూసినా కానీ మిల్క్ చాక్లెట్ అనేది ద బెస్ట్ అనమాట. సెల్లర్ నాదైతే అందరూ మిల్క్ చాక్లెట్ అడుగుతారు. అండ్ రస్మలై ఒకటి, మిల్క్ చాక్లెట్ ఒకటి, డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఒకటి, ఇంకొకటి రైజిన్స్తో చేసిన మిల్క్ చాక్లెట్ ఒకటి అడుగుతారండి. ఇవైతే నాకు చాలా అంటే ఆర్డర్స్ వచ్చేవైతే ఇవి అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఇస్తారనమాట. సో నిన్న ఒక 1/2 కిలో ఆర్డర్ ఫ్రెండ్ అడిగితే చేసి ఇచ్చానమాట. అది షూట్ చేయలేదు హడావిడిగా చేయడం వల్ల. సో ఇంకొక ఫ్రెండ్ అనమాట, తను 1 కిలో ఆర్డర్ ఇచ్చారు. సో సరే చేస్తున్నాం కదా షూట్ చేద్దాం అన్నట్టు నేను చేశాను అనమాట. సో ఇలా అయితే చేసి అన్నీ ప్యాక్ చేసుకుని అన్నీ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ బిజినెస్ అంటే నా వరకు బిజినెస్ అది అన్నాను, కానీ ఇది చాక్లెట్ చేయడం అనేది నాకు ఇష్టం అనమాట. సో ఇష్టంగా చేసినప్పుడు దాంట్లో మనకి డబ్బులు వచ్చేయాలి, అంత ప్రాఫిట్స్ వచ్చేయాలి అలా ఏమి ఉండదు. మనకు నచ్చిన పని చేయడం వల్ల మన హెల్త్కి, మన మైండ్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. దానికోసం నేను చేసేది అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అట్లా కాదు. బట్ ఓకే, మన ఇంట్రెస్ట్తో పాటు మనం ఏదో సరదాగా చేస్తున్నాము, మనకు దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉంది, మైండ్ కామ్ అవుతుంది, హ్యాపీగా ఉన్నామంటే చేయొచ్చు, తప్పేం లేదు. సో ఇలా అయితే నా ఆర్డర్ అంతా 1 కిలో ఆర్డర్ ప్రాపర్గా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇదివరకు ఎక్కువ నేను ప్లాన్ చేసుకోలేదండి, సరదాగా హాబీలాగా స్టార్ట్ చేసుకుంటున్నాను, నా కోసం నేను చేసుకుంటున్నాను కాబట్టి. సో ప్రాపర్గా ఆర్డర్స్ వస్తున్నప్పుడు దాన్ని నేను కూడా కొంచెం ఒక మెనూ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మెనూకి రేట్స్ అది ఫిక్స్ చేసుకొని చాలా మినిమంలోనే రేట్స్ అవి పెట్టుకొని మనం ఎంత వర్క్ చేస్తున్నాం, మన టైం, మన ఎనర్జీ, ఇంకా రా మెటీరియల్ కాస్ట్ చాలా మినిమల్గానే చేసుకుంటున్నాను. సో ఇలా చేసిన దాన్ని నేను మినిమం 250 గ్రామ్స్ బాక్సెస్ లాగా ప్యాక్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట. సో మినిమం ఆర్డర్ అయితే 250 గ్రామ్స్ నుంచి తీసుకుంటున్నాను. అట్లా సరదాగా చేసినవే, బట్ హ్యాపీగా ఉంటుంది. డేలో కొంచెం టైం మనకి ఇష్టమైన పని చేసినా మనకి హ్యాపీగా ఉంటుంది కదా. సో మనకి ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని కూడా మనం బాగా చూసుకోగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం, హెల్తీ ఫ్యామిలీ ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉండండి, మీకు నచ్చిన పని చేయండి, మంచిగా చేయండి, హెజిటేషన్ వద్దు. మంచి పని చేసినప్పుడు ఎప్పుడూ హెజిటేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేనైతే అలా అనుకునే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అన్నింటికి నేను చాలా కొంచెం రిజర్వ్డ్గా అట్లా ఉండేదాన్ని. బట్ స్టిల్ నాకు నచ్చిన పని ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను చాలా మైండ్ఫుల్గా ఉన్నాను. సో మైండ్ఫుల్గా ఉన్నప్పుడు మన ఫ్యామిలీకి కూడా మనం అంతే మైండ్ఫుల్గా ఏం చేసినా కూడా బాగుంటుందన్నమాట, హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు కూడా. సో ఇలా అయితే నా ఆర్డర్ కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది అట్లా చూసినప్పుడు. నెక్స్ట్ నేనైతే చిన్నగా ఇట్లా స్టిక్కర్ చేయించుకున్నాను అనమాట. థ్యాంక్ యూ కార్డ్ లాగా విత్ మై నేమ్ స్టిక్కర్, అట్లా చిన్నగా నెంబరు అట్లా పెట్టుకొని ఫ్లేవర్ స్టిక్కర్స్ కూడా పెట్టుకొని దానికి ప్రైస్ ట్యాగ్స్ అవి యాడ్ చేసుకొని ఇలా ప్రాపర్గా కొంచెం ప్రొఫెషనల్గా చేసుకుని ఇస్తున్నాను అనమాట. ఇది ముందు నుంచి ఉన్న ప్లానే, కాకపోతే నాకు మధ్యలో అంత కుదరలేదన్నమాట. సో ఇంకా కొంచెం బెటర్గా చెయ్యాలి అంటే ఇదేదో ప్రొఫెషనల్గా మంచిగా కనిపించాలి అన్నట్టుగా నేను ఇట్లా చేసుకున్నాను అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? యాక్చువల్గా మీకు కూడా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, అలా మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మీరు కూడా మీకోసం తప్పకుండా మీ టైంని మీకోసం మీరు స్పెండ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఒక మంచి